ఒక రహస్య కథ చెబుతున్నాను విను కాశీ అని మహాత్ముడు లోపాముద్ర వల్లభుడికి అగస్త్యునికి కుమారస్వామి చెప్పాడు. ధనంజయుడు అని ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కథ నీకు చెబుతున్నా విను. మాతృభక్తి కలిగిన ఒక గొప్ప వ్యక్తి కథ వినాలి. ఈ కథ కొంచెం విషాదంగా కూడా ఉంటుంది, అయినా శుభప్రదమైనది. రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక గొప్ప కోమటి ఆయన ఉండేవాడు. ఎంత మంచివాడు అంటే ఆయన ఆ రోజుల్లో 14 కోట్లకి పడగెత్తాట. ఆయన అసలు డబ్బు ఉండడం ఒక ఎత్తు, మంచితనం ఒక ఎత్తు కదా. కొంత డబ్బు ఉన్నవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆ ఉన్న ఊళ్ళో ఉన్న 10 మందిని పిలిపించి కూర్చోబెట్టి, ఒరే మీ ఊళ్ళో వాళ్ళందరికీ ఏమి ఇష్టమని అడిగంట. మాకు ఊళ్ళో మంచినీళ్ళకి ఇబ్బందిగా ఉంది, ఒక చెరువు బావి తవ్వించమన్నారు. సొంత డబ్బులతో బావి తవ్వించాడు, చెరువు తవ్వించాడు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు అన్నారు, మాకు పురాణాలు అంటే ఇష్టం, కానీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి పురాణం చెప్పడానికి దూరం నుంచి పండితులు రారు, ఎందుకంటే ఈ ఊళ్ళో జనం తక్కువ ఉంటారు. పురాణం చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఎదురుగుండా ఇలా మీలా జనం ఉంటే ఉత్సాహం. ఎవడు రాకపోతే ఎవడికి చెప్తాడు? వీడు మైకికి చెప్పడానికి ఇదేమైనా స్టూడియో కాదుగా. కాబట్టి జనం బాగా లేని చోటికి పౌరాణికులు రారు. నువ్వు మన ఊళ్ళో ఉన్న ఈ 25 గడపలకి ఏదో రకంగా పురాణం చెప్పించు అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎక్కడెక్కడ పౌరాణికులని పిలిపించి, ఇదిగో మా ఊళ్ళో జనం కేవలం 25 గడపల వాళ్ళు, అంతా కలిపి 100 మంది కంటే ఉండరు. ఈ 100 మందికి పురాణం చెబితే నేను రోజుకి 10 బంగారు కాసులు ఇస్తానన్నట్ట. ఆ రోజుల్లో అసలు 10 కాసులు అనగానే గుండెలు బాదుకుని వచ్చేవారట పౌరాణికులు. నేను ఆ పురాణం చెప్పడానికి వచ్చే వాళ్ళలో మహాత్ములు కొందరు ఉండేవారు. అందులో కొందరు అనుభవించి చెప్పేవాళ్ళు ఉంటారుగా. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు. ఆయన కాశీ మహిమ చెప్పాడు. ఈ ప్రపంచంలో సర్వకాల సర్వావస్థలలో ప్రళయంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం కాశీ. కాశీకి వెళ్ళకపోతే మోక్షం లేదు అని కాశీ గురించి పదే పదే నేను 5 రోజుల నుంచి మీకు ఉదరగొడుతున్నట్టుగా ఆయన ఉదరగొట్టాడు కాశీ వైభవాన్ని. ఆ వైభవం చెబుతున్నప్పుడు ఈ చెప్పిస్తున్న షావుకారు గారికి ఈ వైశ్యునికి ఒక్క కూతురు ఉంది, పాపం చిన్నపిల్ల. ఆ అమ్మాయికి 8 ఏళ్ళో 7 ఏళ్ళో ఉన్నాయి. రోజు ముందు వరుసలో కూర్చునేదట. ఆడవాళ్ళు ఎప్పుడు ముందు కూర్చుంటారు, వెనక వాళ్ళు మగవాళ్ళు కూర్చునేవారు పూర్వం నుంచి కూడా పురాణాల్లో. ఇప్పటికి కూడా అలాగే కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు ఈయన ఒళ్ళోనే కూర్చుని ఈ పిల్ల ఆ పురాణాన్ని శ్రద్ధగా వినేది. అంత శ్రద్ధగా పురాణం వింది. ఆ అమ్మాయి ఎన్నో పురాణాలు వింది, కానీ కాశీ వైభవం చెప్పిన పద్మాకర్ గారి పురాణం మాత్రం గుండెల్లో శాశ్వతంగా నిలబడిపోయింది. ఆవిడికి అమ్మ ఏమి కాశీ అనుకుంది. ఈయన అస్తమాటు 9 రోజులు అక్కడ ఉండండి, కాశీలో మరణిస్తే పుణ్యం, కాశీలో మణికర్ణికలో స్నానం చేయండి, డుంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి అని చెబుతూ ఉంటే ఉత్సాహంతో పరవళ్ళు దొక్కేసింది ఆ అమ్మాయి మనస్సు. పురాణం పూర్తయ్యాక పౌరాణికుడిని బాగా సన్మానించేటప్పుడు, నాన్నగారండి శాల్వానే కప్పుతానే ఆయనకి నేనే దక్షిణ ఇస్తానంది. అలాగే బిడ్డ అన్నాడు ఆయన. ఆ అమ్మాయి చేతే బొట్టు పెట్టించాడు, ఆ అమ్మాయి చేతే సత్కారం చేయించాడు. ఆ అమ్మాయి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆయన వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి, నాన్నగారు నాకు ఒక కోరిక ఉంది, తీర్చరా అంది. ఏమిటి తల్లి అన్నాడు ఈయన. కాశీ అయినా ఎంతో చెప్పాడు ఆయన, నాకు కాశీ వెళ్ళాలని కోరికగా ఉంది, నన్ను కాశీ తీసుకెళ్ళండి నాన్న అంది. అమ్మ చాలా కష్టమే, ఏడాది పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, ఇంటికి వస్తావో లేదు తెలియదు, అయినా కాశీకి నాన్నగారితో వెళ్ళకూడదు, నీకు పెళ్ళైతే మీ ఆయన తీసుకెడతాడులే కాశీ అన్నాడు ఈయన. తప్పించుకోవడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెడతాడులే కాశీ, అంచేత నేను తీసుకెళ్ళకూడదు అన్నాడు. వెంటనే ఈ అమ్మాయి, అయితే నాకు పెళ్లి చేసేయి అంది. అంటే పెళ్లి చేసేస్తే మొగుడు కాశీ తీసుకెడతాడని. పాప ఈ చిన్నపిల్ల 8 ఏళ్ళు వచ్చేసరికల్లా నాకు పెళ్లి చేసేయండి, మా ఆయన కాశీ తీసుకెడతాడండి. అంటే ఆయన చిరునవ్వుని సరిలేవే అన్నాడు. ఈ అమ్మాయికి 12వ ఏట పెళ్లి చేశారు. ఈ 12 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ల మొగుడు వచ్చాడు ఆవిడికి. ఈ పెళ్లిలో 5వ రోజు ఇద్దరిని అరుంధతి వశిష్ఠుల్ని చూపించారు, అరుంధతి నక్షత్రాన్ని. ఈ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నప్పుడు భర్తతో అందిమే, ఏమండి నాకు ఒక కోరిక ఉంది తీర్చరా అంది. పెళ్ళయ్యాక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కుర్రాడు, నాన్న మా ఆవిడే కాశీ తీసుకెళ్ళమంది, కాశీ అంటే ఎక్కడ, ఎంత దూరం, ఎలా ప్రయాణం చేయాలి, నడిచి వెళ్ళాలా, ఎట్ల బండి మీద వెళ్ళాలంటే ఆయన పక్కపక్కనవి, కాశీ ఎక్కడెక్కడ ఉందిరా, ఏకంగా 3000 మైళ్ళ దూరంలో ఉన్నది. ఓ మీ ఆవిడికి పిచ్చా నీకు పిచ్చా పో అన్నాడు వాళ్ళ నాన్న.
దాంతో వీడు బుర్రగొక్కుని ఇదిగో ఇప్పుడు మా నాన్నని కదిలిస్తే కొట్టేటట్టున్నాడు అందుకని ఇప్పుడు తర్వాత కొంచెం మన పెళ్ళయింది, ఇంకా గట్టిగా ఏడాది కూడా గడవలేదు కదా, కొద్ది రోజులు గడిచాక కాశీ ఎక్కడుందో తెలుసుకుంటాను, తెలుసుకుని నా చేతికి పెత్తనం వచ్చాక మా ముసలి నాన్నని మూల పడగొట్టి అప్పుడు మన ఇద్దరం పెడదాం అన్నాడు. సరే అనుకుంది పాపం. ఏదో పెళ్ళయింది, ఇంటికి వచ్చింది, కానీ ఎప్పుడు నేను కాశీ పెడతానా, మా మామగారు ముసలాడు మూలకెళ్ళి పెత్తనం మా ఆయన చేతికి వస్తుందా అని పాపం కాశీ, అంతకంటే ఆమె ప్రేమంతా కాశీ.